హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జియా సంపత్. ఈరోజు డే 5. ఈ డే 5 ఏంటంటే ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. అంటే బీచెస్. సో, ఐ లవ్ బీచ్. సో, ఈ డే మొత్తం బీచెస్ టూర్ అనమాట మాకు. ఈ డే 5లో మేమేమేమి చూస్తామంటే నూసా పెనిడా వెస్ట్ టూర్ ఉంటది. అండ్ 4 బీచెస్ ఉంటాయి. ఏంటేంటంటే కెలిన్కింగ్ బీచ్ ఒకటి, యాంజిల్ బిలాబాంగ్ బీచ్ ఒకటి, బ్రోకెన్ బీచ్ ఒకటి అండ్ బూబు బీచ్. ఈ 4 బీచెస్‌లో ఎన్ని బీచెస్ కవర్ చేస్తామో మాకు తెలీదు. ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్‌కి పట్టుకెళ్తారనమాట. సో, అది ఈవినింగ్ 4:00 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో, ఈలోపే మనం ఎన్ని బీచెస్ అయితే అన్ని బీచెస్ కవర్ చేసుకోవాలి. సో, లెట్స్ గో. నేను చెప్పా కదా! వేరే ఐలాండ్‌కయితే వెళ్ళాలి అని. సో, మా బోట్ అయితే రెడీగా ఉంది. సో, వి ఆర్ గోయింగ్. సో, మేమైతే మా బోట్ అయితే ఎక్కేసాం. సో, మాతో పాటు చాలామంది ట్రావెలర్స్ కూడా ఉన్నారు. లెట్స్ గో. ఫస్ట్ అయితే స్లోగానే తీసుకెళ్లారు. ఆఫ్టర్ దట్ కొంచెం ఓషన్ లోపలికొచ్చిన తర్వాత అయితే స్పీడ్‌గా తీసుకెళ్లారు. లిటరల్లీ దిస్ వ్యూ ఈజ్ రియల్లీ ఆసమ్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. మీరెవరైనా వెళ్ళాలనుకుంటే యూ కెన్ ట్రై ఇట్ గైస్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ దిస్ వ్యూ. సో, ఫైనల్లీ మేమైతే నూసా పెనిడా అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి మాకైతే లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, లంచ్ చేశాక మేమైతే కార్స్ తీసుకొని లెట్స్ గో టు అవర్ బీచెస్. కౌస్తుభ్ ఏంటా అలా చూస్తున్నాడు అనుకుంటే దిస్ క్యాట్. చూడండి అసలు ఎంత లేజీ క్యాటో అసలు. మేమెంత డిస్టర్బ్ చేసామో అది అలానే పడుకుంది. ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు. నాకు నా నిద్రే ఇంపార్టెంట్ అన్నట్టు అది పడుకుంది. నాకొచ్చిన డౌటే మీకు కూడా రావచ్చు. అది బతికుందా? చనిపోయిందా అని. లేదండి, అది బతికే ఉంది. సో, మా కార్స్ దగ్గరికైతే వెళ్తున్నాం. దిస్ వే అయితే రియల్లీ బ్యూటిఫుల్. కొంతవరకు చాలా వరకు అయితే బావుంటది. బట్ ఆఫ్టర్ దట్ కొంచెం రోడ్ అంటే గతుకులుగా ఉంటది. అండ్ ఫైనల్లీ బీచెస్‌కైతే వచ్చేసాం. మనం కాకపోతే ఏంటంటే కొండ దిగాలనమాట. సో, ఇదైతే మనంతా వాక్ చేసుకుంటూనే దిగాలి. బీ కేర్‌ఫుల్, ఎందుకంటే ఇక్కడ స్టెప్స్ చాలా హైట్ ఉంటాయి. అండ్ మేబీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. సో, చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే. అండ్ దట్స్ బ్రోకెన్ బీచ్.
సో, మేమైతే అతి కష్టపడి హాఫ్ బీచ్ వరకైతే వెళ్ళాము. హాఫ్ కొండ దిగాము. అండ్ ఆఫ్టర్ దట్ వెళ్ళాలి అనుకుంటే మాతో పాటు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా! సో, వాళ్ళని మేము మీదే వదిలేసి వచ్చామనమాట. సో, వాళ్ళ కోసం అని చెప్పేసి మేము రిటర్న్ వెళ్ళిపోయాం. అండ్ దిస్ సన్‌సెట్ వ్యూ అయితే రియల్లీ ఆసమ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ చాలా అయితే చాలా ఎండ ఉంది. అండ్ హ్యూమిడిటీ కూడా. So, this is today's vlog. See you soon. Bye bye.